హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు చక్కెర పొంగలి డిఫరెంట్గా మనం ఎప్పుడు చేసుకునే రైస్తో కాకుండా బ్లాక్ రైస్ వాడి హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్లాక్ రైస్, బెల్లం, పాలు, ఇలాచి, మిక్స్డ్ నట్స్, కోకోనట్, పెసరపప్పు, పచ్చకర్పూరం, నెయ్యి. దీనికి ఫస్ట్ పెసరపప్పు కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. దీనికి నెయ్యి వాడుతున్నాను, కొంచెం సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఒక పావు టీ స్పూన్ అలా ఉంటే సరిపోతుంది. పెసరపప్పు అరకప్పు వాడుతున్నాను. ఒక కప్పు రైస్ అయితే హాఫ్ కప్పు పెసరపప్పు. సువాసన వచ్చే వరకు వేయించాను. దీనికోసం నేను బ్లాక్ రైస్ 1 కప్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే రాత్రంతా నానబెట్టి ఉంచాను. ఒకవేళ రాత్రంతా నానబెట్టకపోతే 3 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. కాకపోతే రాత్రంతా నానబెడితే ఏంటంటే రైస్ టెక్స్చర్ చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట. పొంగల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పు బాగా వేగింది, రైస్ వేసుకోవాలి. దీనికి వాటర్ నేను 6 కప్స్ వేస్తాను. అంటే 1 కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పుకి 6 కప్స్ వాటర్. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. కుక్కర్లో రైస్ ఉడుకుతుంది, ఈలోగా బెల్లం కరిగించాలి. బెల్లం దీనికి నేను 1 కప్ తీసుకున్నాను. బెల్లం ఏంటంటే మీ టేస్ట్ని బట్టి, నాకు స్వీట్నెస్ తక్కువ ఇష్టం కాబట్టి తక్కువ బెల్లం వాడుతున్నాను. 1 కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇది బాగా కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోకోనట్ మిక్సీ చేసుకుందాం. దీనిలోనే నేను యాలకులు కలిపేస్తున్నాను. ఇది హాఫ్ కప్పు కోకోనట్. మీకు కావాల్సినన్ని యాలకులు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ 6 విజిల్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు రైస్ మంచిగా ఉడికింది. కొంచెం వాటరీగా ఉంది కదా, కానీ ఇదేంటంటే మనం బెల్లం వేసిన తర్వాత కాసేపు మరగనిస్తాం అనమాట. అది అలా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను. నెక్స్ట్ ఈ మరిగించిన బెల్లం ఉంది కదా, కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం బాగా సిమ్లో పెట్టుకోండి. తర్వాత గ్రైండ్ చేసిన కోకోనట్ ఉంది కదా, అది కూడా కలిపేయాలి. కోకోనట్ మరీ ఫైన్ పేస్ట్లో కాకుండా కొంచెం ఇలా ముక్క చెక్కలో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది సిమ్లో బాగా మరగనివ్వాలి. చక్కెర పొంగలి మంచిగా ఉడుకుతుంది. ఈలోగా మిక్స్డ్ నట్స్ ఫ్రై చేద్దాం. దీనికి నేను నెయ్యి వాడుతున్నాను, 1 టేబుల్ స్పూన్. దీనికి నేను ఆల్మండ్స్, కాజు వాడుతున్నాను. మీకు నచ్చినవి మీరు వాడచ్చు. ఇప్పుడు నట్స్ మంచిగా వేగాయి, మనం చక్కెర పొంగలిలో వేసేసుకోవడమే. చక్కెర పొంగలి ఇలా కొంచెం మరిగిన తర్వాత బాగా చిక్కగా ఉన్న పాలు ఒక హాఫ్ కప్పు కలుపుతున్నాను. ఆల్రెడీ తిక్కగా అవుతుంది, చూస్తారు కదా, ఇంకొంచెం తిక్కగా అవ్వాలి. ఇప్పుడు చక్కెర పొంగలి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదేంటంటే చల్లారిన తర్వాత చాలా థిక్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, బాదంతో కలిపేస్తున్నాను. ఫైనల్గా పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటున్నాను. ఇలా నలిపేసి, పచ్చకర్పూరం వల్ల ఏంటంటే మనకి టెంపుల్ ప్రసాదంలో అనిపిస్తుంది ఇది. ఈ స్వీట్లో చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేయండి, దానివల్ల
ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. అయిపోయినట్టే. ఇప్పుడు చక్కెర పొంగలి బౌల్లో వేసుకుంటున్నాను. ఈ చక్కెర పొంగల్ చూసారు కదా, చూడ్డానికి అయితే చాక్లెట్ చక్కెర పొంగల్లా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీనిలో మనం బ్లాక్ రైస్ వాడాం కదా, దానివల్ల ఏంటంటే మంచిగా నట్టినెస్ వచ్చింది, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే చాలాసార్లు మీరే చేస్తారు. మనం దీనిలో బ్లాక్ రైస్ వాడాం కదా, దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఒకప్పుడు ఈ రైస్ ఏంటంటే ఓన్లీ చైనాలో కింగ్స్, హయ్యర్ అఫీషియల్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేది అనమాట. కామన్ పీపుల్కి అందుబాటులో ఉండేది కాదు. మనకి ఇప్పుడు చక్కగా అమెజాన్లో దొరుకుతుంది. బ్లాక్ రైస్ చాలా మంచిది అనమాట. దానిలో మంచిగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే కొంచెం ఐరన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మామూలు రైస్ కన్నా బ్లాక్ రైస్ వాడి చేసిన చక్కెర పొంగలి ఒక బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి హెల్తీ టేస్ట్ ఉన్న రెసిపీస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.